హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అమ్రీన్. నేను స్టార్టింగ్లో ఫోర్స్గా వచ్చా ఫస్ట్ డే. వచ్చాక ఇక్కడ నేను సాయి దీక్షిత్, భావికతో ఫస్ట్ రోలో కూర్చున్నా. వాళ్ళతో ఫస్ట్ డే వాళ్ళతోనే మాట్లాడాను. నేను చాలా బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నాను నన్ను. తర్వాత సార్ వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వమన్నారు. సో అప్పుడు ఇచ్చేటప్పుడు ఎవరిది వాళ్ళు నించోమన్నారు. ఎవరు ఫస్ట్ ఇస్తారంటే వాళ్ళే నించోవాలి, నేను స్పెషల్గా పిలవనని చెప్పారు. అసలు ఎవరు నించోలేదు. నాకైతే అసలు చెప్పాలంటే భయం వేసేది. ఒక 20 సెకండ్స్ కూడా చెప్పలేదు. నా గురించి ఏం చెప్పుకోవడానికి కూడా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చాక నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగాయి. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళే ఉంటారు. కానీ ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలిసేది కాదు. సెకండ్ డే సార్ అందరినీ ఒక రౌండ్ టేబుల్లా కూర్చోబెట్టి ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. మార్నింగ్ రాగానే అందరినీ విషెస్ చేసుకోమన్నారు. అందరూ కలిసి ఎవరు వీళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళం. అలా తెలుసుకున్నాం ఒకరి గురించి ఒకటి. తర్వాత రోజుకి ఒక టాపిక్ ఇచ్చేవారు. ఆ టాపిక్ అయిపోయాక క్లాప్స్ నేర్పించారు. ఆ క్లాప్స్ తర్వాత ఒక మోరల్ గేమ్ ఉండేది. దాని వెనుక ఒక మంచి మోరల్ ఉంటుంది. ఎవ్రీ గేమ్ వెనుక ఒక మంచి మోరల్ చెప్తారు. సో దానివల్ల ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనకు ఒక మోరల్ వాల్యూస్ తెలుస్తాయి. రోజు మార్నింగ్ ఒక పీపీటీ చెప్పేవారు. ఆ పీపీటీ వెనుక కూడా మోరల్ వాల్యూస్ ఉండేవి చూపిస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చాక నేను బ్రాహ్మిణితో చాలా బాగా కనెక్ట్ అయ్యాను. తను బాగా మాట్లాడుతుంది. తను 27 minutes రికార్డ్ బ్రేక్ చేసిందంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత బాగా మాట్లాడుతుందో. అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటుంది. తనతో ఉంటే ఇంకా బాగుంటుంది, పాజిటివ్ వైబ్ ఉంటుంది తన దగ్గర. అలా తర్వాత నందిని, తర్వాత నిధిష, వీళ్ళందరూ చాలా బాగా క్లోజ్ అయ్యారు. నిధిష అంటే చాలా క్యూట్ ఉంటుంది. అందరికన్నా చిన్న కాబట్టి చాలా బాగా చూసుకుంటారు అందరూ. నిధిష తర్వాత భావిక, వీళ్ళిద్దరూ ఈ సెషన్లో అందరికన్నా చిన్న అంటే వీళ్ళిద్దరే ఒక దగ్గర సపరేట్గా కూర్చునే వాళ్ళు, కానీ మంచిగా మాట్లాడతారు. సాయి దీక్షిత్ ఆదర్శ్ గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరూ బాగా మరిది. వీళ్ళు చాలా అందరితో బాగా మాట్లాడతారు, సెటైర్స్ వేస్తారు, జోక్స్ వేస్తారు. అది కూడా ఒక మంచిగా మాట్లాడతారు. అది నెగిటివ్ వేలో ఎప్పుడు పోలేదు. కార్తికేయ కూడా సైలెంట్ అనుకున్నాను నేను స్టార్టింగ్లో చూస్తే. అస్సలు కాదు, అసలు స్టార్టింగే అట్లా చూస్తే అనుకోలేము ఇంత ఉందా ఇంత దగ్గర అనేసి. అంటే మనకి ఒకరి గురించి ఒకరికి తెలిసాయి. నేను 10th ఇంటర్లో కూడా ఇంత క్లోజ్ ఎవరితో ఉండలేదు. ఎప్పుడు ఒక రూమ్లో సపరేట్గా. మా ఇంట్లో 10 members ఉంటాం. జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నా సెపరేట్ రూమ్ ఉంటుంది, నేను వెళ్తా ఏదో ఒకటి చేసుకుంటా. ఉంటే అందరితో ఉంటా, లేకపోతే అస్సలు ఉండను. అలా అస్సలు ఉండొద్దని సార్ పీపీటీలో చాలా చూపించారు. అందరికన్నా యూనిక్గా ఉండాలి, అందరితో బాగా మాట్లాడాలి, ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, ఇలా చాలా చూపించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 20 seconds మాట్లాడేదాన్ని, ఇప్పుడు 10 minutes కన్నా ఎక్కువ మాట్లాడుతున్నాను. సో దానివల్ల నేను నా ఫ్యూచర్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలుగుతాను. ఏమైనా ఇంటర్వ్యూస్ నాకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇంటర్వ్యూస్లో. ఇంకా కమ్యూనికేషన్ కూడా బాగా పెరిగింది ఇక్కడ. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా సింధు మ్యామ్, సమత మ్యామ్, వీళ్ళిద్దరు నాకు చాలా బాగా క్లోజ్ అయ్యారు. ఒకరోజు నేను మా సిస్టర్ని తీసుకొచ్చా ఇక్కడికి, ఎలా ఉంటుందో చూపిద్దామనేసి. తను వచ్చినప్పుడు ఒక సపరేట్గా కూర్చుంది, మేమందరం ఒక దగ్గర కూర్చుంటే. ఇంకా సింధు మ్యామ్ తనతోనే ఉన్నారు, చాలా బాగా మాట్లాడించారు. నెక్స్ట్ ఇయర్ వస్తా అని చెప్పింది తన ఇంటికి వెళ్ళాక పక్కా తను అడిగేది, ఈరోజు ఏం క్లాస్ నేర్పించారు సార్, నాకు నేర్పివు అనేసి. తనకి చాలా ఎంజాయింగ్ ఉండేది. కానీ రోజు రావడం ఇబ్బంది అయ్యి వచ్చేది కాదు. ఇంకా సమత మ్యామ్ నాకు తెలుసు ముందు నుండే, సో బాగా మాట్లాడేవారు. సుధీర్ సార్ నాకు ఎప్పటి వరకు తెలీదు. అంటే డాడీ ఫ్రెండ్ అని తెలుసు, డాడీ ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళారని తెలుసు. కానీ నేను ఇక్కడికి వస్తున్నా అనేసి అనుకోలేదు.
ఇక్కడ ఎవ్వరూ తెలిసింది వారు కాదు ఫస్ట్ డే, కానీ ఇప్పుడు లాస్ట్ డే అందరినీ మిస్ అవుతున్నా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.